కాళేశ్వరం కమిషన్ నివేదికపై రియాక్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు 6 గంటలుగా ఈ మీటింగ్ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం పనికిరాదు అన్నవాళ్లకు సంబంధించి అవును, కాళేశ్వరం పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్. దాంతోపాటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించింది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇంకా దాంతోపాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్ నేతలు భయపడద్దంటూ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటు కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాదాపుగా 6 గంటలుగా మీటింగ్ కొనసాగుతోంది. ఈ మీటింగ్లో ఇంకా ఎటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి, దాంతోపాటు ఎవరెవరు ఈ మీటింగ్లో పాల్గొన్నారు, మరి ముఖ్యంగా ఈ మీటింగ్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఈ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుని ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఆ నివేదికకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. 6 గంటలుగా ఈ మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, 6 గంటలుగా మీటింగ్ కొనసాగడం వెనకాల కారణాలు ఏంటి, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ, కాళేశ్వరం కమిషన్ 650 పేజీలకు పైగా ఒక నివేదిక రూపంలో ఫైనల్ నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. ఈరోజు దాన్ని తుది తీర్పు కింద మొత్తం 50 పేజీల నివేదిక రూపంలో దాన్ని కంక్లూడ్ చేసి ఈరోజు క్యాబినెట్లో చర్చించారు. కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఇటువైపు చర్చించడంతో సైమల్టేనియస్గా ఈక్వల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలకంగా చర్చించారు. కమిషన్ ఏ రకమైనటువంటి నివేదిక ఇచ్చింది, అందులో ఏ అంశాలు పొందుపరిచారు, ఎలాంటి చర్యలు తీసుకొని ఉంది ప్రభుత్వం, సో క్యాబినెట్లో ఏ అంశాలు చర్చించనున్నారు అనేటువంటిది ఆయన మాట్లాడారు. నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలోనే కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంట్లో 6 గంటలకు పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖ్య నేతలతో మాట్లాడినటువంటి కేసీఆర్ దాంట్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన సందర్భంలో ఆయన ఇది కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో. తర్వాత కొద్దిమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు కూడా చేయవచ్చు, ఎవరు భయపడాల్సిన పరిస్థితి లేదు, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ గానంటూ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలేంటో తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి అంటూ వీరందరికీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరంపై క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామనేటువంటి ఒక ధోరణి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఫామ్ హౌస్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ కూడా. సో ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయన మీడియా ముందుకు రానున్నారు. కేబినెట్ సమావేశం ముగిసింది కాబట్టి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చెందొద్దు అనేటువంటి మాట ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో, తుది నివేదికలో కేసీఆర్ పేరు 32 సార్లు ప్రస్తావన చేశారు. ఆ కమిషన్ నివేదికలో 15 సార్లు మాజీ మంత్రి ఇరిగేషన్కి సంబంధించి హరీష్ రావు పేరు ప్రస్తావించారు. తర్వాత అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేరు 5 సార్లు ప్రస్తావించారు. కావాలనే క్యాబినెట్ ఆమోద ముద్ర ఉంది. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు, అప్పుడున్నటువంటి నివేదికల విషయంలో అనేటువంటి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈటెల రాజేందర్ అనేటువంటి ఆయన పేరు కూడా ప్రస్తావించారు. సో వీరందరి పేర్లు అందరూ ప్రస్తావించారు. వాటితో పాటు అప్పుడున్నటువంటి ఈఎన్సీ అధికారులు, ఇంజనీర్లు, అప్పుడున్నటువంటి వాళ్ళు, ఆ ప్రభుత్వ సలహాదారులు, ఆ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రభుత్వ స్మితా సబర్వాల్ కావచ్చు, ఇలా అందరూ పేర్లు ఉన్నాయి అందులో. సో మళ్ళీ దీనిపైన ప్రభుత్వం సిట్ వేయనుందా, ఏసీబీ విచారణ కోరనుందా, క్యాబినెట్లో అసలు ఏం చర్చించారు, సుదీర్ఘంగా జరిగినటువంటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన క్యాబినెట్ దాదాపు 5 గంటల వరకు కొనసాగినటువంటి క్యాబినెట్లో ఏం చర్చించారు, దాదాపు 3-3.5 గంటలు క్యాబినెట్ సమావేశంలో అనేటువంటి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. సో మొత్తానికి కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుదీర్ఘంగా భేటీ తర్వాత ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్తో భేటీ అవుతున్నటువంటి సందర్భం ప్రతిరోజు ఆయన ఈరోజు ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. దాంట్లో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కొద్దిమంది నాయకులు కూడా కీలక నాయకులు ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి కొద్దిసేపట్లోనే కేబినెట్ సమావేశం ముగిసిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాటలతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుంది అనేటువంటి అంశం పైన.
సచిన్. మధు, ఇప్పుడు ఈ పరిణామక్రమం గురించి మాట్లాడుకునే క్రమంలో 6 గంటలుగా మీటింగ్ జరుగుతోంది కాబట్టి ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా కేసీఆర్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఎగ్జాక్ట్లీ అవకాశం లేకపోవచ్చు. కేవలం పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్యాబినెట్లో ముగిసిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ప్రస్తావించనున్నారు. కాబట్టి ఆ అంశాలపైన పార్టీ తరఫు నుంచి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనేటువంటిది తెలిసిన తర్వాత మాత్రమే బీఆర్ఎస్ వెర్షన్ బయటికి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ భేటీలో ఎవరెవరు ఉన్నారు? కీలకమైన నేతలు ఎవరున్నారు? వీళ్ళంతా ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు? బికాస్ ఆ ఇన్పుట్స్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తోంది? అంటే కేబినెట్ సమావేశం ముగిసింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో మాట్లాడనున్నారు. మీడియాను ఉద్దేశించి మీడియా బ్రీఫ్ చేయనున్నారు. ఆయన కేబినెట్ నిర్ణయాలన్నింటినీ కూడా ఇప్పటివరకు చాలా కేబినెట్ సమావేశాలు జరిగాయి. కానీ రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చింది తక్కువ సార్లు మాత్రమే, కొన్ని సందర్భాల్లోనే వచ్చారు. కానీ కాళేశ్వరం కమిషన్ మాత్రమే దాని మీద ఎజెండాగానే సింగిల్ ఎజెండాగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. కాబట్టి చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. ఒక కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలోనే. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు, దీనిపైన చర్చించాలి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రజలకు వివరించాలి. కాళేశ్వరం కమిషన్లో గతంలో కాంగ్రెస్ చెప్పినటువంటి అంశాలు, అదే అవినీతి ప్రాజెక్టు, తర్వాత నాసిరకమైనటువంటి ప్రాజెక్టు, నెక్స్ట్ తెలంగాణ ప్రజలకు గుదిబండ, ఇలాంటి కార్యక్రమాలను అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఎన్నికల మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ అదే అంశాలను మరొకసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ సిద్ధమవుతా ఉంది. కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి ప్రజలకు వివరించాలి అనేటువంటిది. ఒకవేళ కాళేశ్వరాన్ని ఎవరైనా పనికిరాని ప్రాజెక్టు ఉన్నారంటే వాళ్ళంతా మూర్ఖులు లేరు అనేటువంటి అంశాన్ని కూడా, వాళ్ళంతా అజ్ఞాని లేరు అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన ఇందాక మీటింగ్లో మాట్లాడే కాబట్టి చర్చనీయాంశం ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం పైన. కాబట్టి సో కేసీఆర్ సమావేశం ముగిసే కంటే ముందే రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మీడియా ముందు ఆయన చర్చించిన అంశాలను ప్రస్తావించనున్నారు. కాబట్టి దాని తర్వాత అధికారికంగా బీఆర్ఎస్ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతనే బీఆర్ఎస్ వెర్షన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ అక్కడ భేటీ నిర్వహించడం జరుగుతుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ మాత్రం ఇప్పుడు నెలకొంది. మీకేమనిపిస్తుంది? ఈ అంశానికి సంబంధించి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.